ఈరోజు పుంజులను కట్టేసిన బయటకు పోకుండా అసలుకి బయటకు పోతే కట్టేసుకుంటారు అక్కడ అని బయటకు పోకుండా కట్టేసిన. బాయిలర్ కోళ్ళని తిన్నారు కాబట్టి ఇట్లా తింటారేమో అని భయం. ఇవేమో అమ్మవార్లకు ఇడిచిన అందుకని కట్టేసిన. పుంజులు అయినాయి కాబట్టి ఇంకా బయటకు పోతే ఎవరు పట్టుకునేది తెలియదు, అక్కడ ఎవరన్నా పట్టకపోతారని కట్టేసిన. ఎండలు ఎక్కువైనాయి, ఎండకు ఉండలేకున్నాయి, రోజు తిరిగినట్టు కాబట్టి ఒక చోట ఉండలేకున్నాయి, తిరగాలనే చూస్తాయి. కట్టేసిన. తాళ్ళు కూడా సపరేట్ కోళ్ళకే కొనుక్కొచ్చినాము. ఎట్లా తిరిగినా అవేం ముర్రి పడవు అనమాట. పేడ కూడా వేసుకొచ్చిన ఇండ్లకల్లానే. ఎండలు ఎక్కువైనాయి, చెట్లు ఎర్రగా అవుతున్నాయి. పిల్లల కోడి కూడా అల్లాడుతుంది ఎండకి. నీళ్ళు వచ్చింటే బయలల్లో నీళ్ళు కొడుతుంటే బాగా చల్లగా ఉంటుండే భూమి. అప్పుడు కోళ్ళకు కూడా బాగుంటుంది, మట్టికి గెలుపుకుంటా బాగా చల్లగా ఉంటుండే. నీళ్ళు లేనందుకు అలా అట్టే అల్లాడుతున్నాయి. ఇది పొదిగేసిన కోడి గింజలు తిన్నాక బయటకి ఇడుస్తున్నా. మళ్ళీ గింజలు తిని మళ్ళీ గుడ్ల పైకి వస్తుంది అనమాట. ఇది అల్లేమో అల్లకల్లా బాగా కోళ్ళు గెలికినాయి. సంగం నీళ్ళు పడుతుంది, పేడ పడుతుంది బాగా. మళ్ళీ